వాట్సాప్ గాయస్, నేను మీ డీకే ఫోన్ మాట్లాడుతున్నా. ఏం లేదు, ఈరోజు డేట్ వచ్చి నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్గా కూడా కాదు. నైట్ 2 అవుతుంది. మనకి స్వాతంత్రాన్ని తెచ్చిన మన గాంధీ తాతని గుర్తు చేసుకున్నా. ఆయన ముఖం చూద్దామంటే ఆఫీస్లో నెట్ వస్తలేదు, అందుకని జస్ట్ కిడింగ్ గాయస్. తాత వెనకాలనే నుంచున్నా. తాత నా ముఖం చూడరని చెప్పిండు, అలిగిండు. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ డీకే ఫర్ యు ఛానల్. ఇది లచ్చి మా ఫ్రెండ్స్, మేమందరం దారిలో ఉన్నాం. పాండిచేరి పోదాం అనుకున్నాం. జస్ట్ కిడింగ్ గాయ్స్, ఆల్రెడీ పాండిచేరిలోనే ఉన్నాం. ఏ బాయ్, ఏ బాయ్, హాయ్ బోలో బాయ్. ఏ డ్రైవర్ రోడ్ చూడు, ఏ బాయ్ హాయ్ బోలో, ఏ బాయ్ హాయ్ బోలో. ఏ అన్న ఒకసారి లేపు అని మనం వండి పెడదాం. ఇదిగోండి గాయస్, మన రాళ్ళు బీచ్ ఉన్నాయి కాబట్టి దీనికి రాక్ బీచ్ అని వచ్చింది. బట్ ఎనీవేస్ యా, ఇట్స్ రాక్ బీచ్, వెరీ వెరీ రాకీ. ఇదిగోండి ఇంకొక రాకీ, ఇక్కడ ఫీల్ అయిపోతుండు రాకీ లెక్క. బాబు ఫోటో ఫోన్ అంతా నల్లగానే పడుతుంది, ఎందుకు ఏం తీస్తుండో ఏం పడుతుందో నాకు అర్థం. ఏ వాట్సాప్ గాయస్, ఇదిగో మా దోస్తులందరూ ఇంట్లో ఉన్నారు. హాయ్ బ్రా బాల్, హాయ్ బోలా గాయస్. ఏ నవీన్ భాయ్, ఏ చేతురా, ఏ భాను భాయ్, చేయదు భాయ్. బ్రో అది లైట్ హౌస్ మధ్యలో ఉండాలి కానీ అక్కడ ఉన్నది అని టాపిక్ రేజ్ చేశాడు భాను బ్రో. ఎందుకని దర్శన్ బ్రో ఎందుకని నవీన్ బ్రో. ఏమి తేజస్సు బిడ్డ, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మంచిగా బెంచ్కి వేస్తున్నాడు. మన వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నవీన్ బ్రో అయితే నవ్వు ఆపుకోలేకపోతున్నాడు. వాడు ఏం ఆపుకోలేడు. కప్పల్ ఇది పోతున్నాము. ఇక్కడెక్కడ కప్పలు కనపడ్డది. సింగిల్ కాలకు ఫుల్ కాలుతుంది. యా మీటు. యా మన లైఫ్లో ఇలాంటిది ఒక మూమెంట్ ఉండాలని మనం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం, కానీ ఇలాంటి మన లైఫ్లో ఎప్పుడు జరగవు. ఎందుకంటే దేవుడు మనకి అలా గీత రాసి పెట్టలేదు. ఇక మన నవీన్ బాయ్కి ఏమో కిందకెళ్ళి సురుమంటుంది. 2 రోజులకెళ్ళి సాంబార్ రాయిపించినాం కాబట్టి ఇంకా చాలా ఫరే రీజన్ అంటుండు. ఆగుతలేడు, ఆగిపిస్తాలి. ఇంకా మన కూరగాయలు ఇక్కడ పబ్బు ఉంది కదా అని చెప్పి ఊగుతుర్రు, కానీ తాగరు పీకరు వీళ్ళెవరు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టైం మన బాయ్స్ని ఒక అప్డేట్ తీసుకుని పోదాం. బోలా బ్రదర్స్, బాయ్ బ్రోస్. బోలా బ్రదర్స్, సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. ఏ బ్రో కంటెంట్ పెట్టి పిల్లలు మరి అక్కడ లేదు. యా హాయ్ గైస్, సో ఇందాక ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇక్కడ సీరియస్గా ఒక వీడియో చేస్తున్నారా, ఈ వీడియో హిట్ అవుతుంది నాకు అనిపిస్తుంది. మీకు స్కూప్ కనిపిస్తలేదు, ఏదో కార్ పోతుంది, అది కూడా రికార్డ్ చేద్దాం. ఏ తలపతి తలపతి నడుచుకుంటూ పోతాడు కానీ ఏ తెలపతి ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా. సో ఓకే గాయస్, సో నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మా 7 మెంబర్స్కి జరిగిన ఇన్సిడెంట్. ఇది మేము పోయి ఒక హోటల్కి పోయి పెద్ద అవమానం అయింది మాకు. హోటల్కి పోయి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినాం, కానీ ఆడు లేదని చెప్పిండు. పోతే అదేంటో మా మొఖాలకి నానే ఎక్కువ అని చెప్పి మొఖాలకు కొట్టి ఏదో ఒక చికెన్ కర్రీ కొట్టిండు. 1000 రూపాయలు బిల్ వేసిండు. కానీ పక్కన వాళ్ళకి, మా లేట్ వచ్చిన వాళ్ళకి మాత్రం చికెన్ బిర్యానీ ఉందన్నాడు, మటన్ బిర్యానీ ఉందన్నా అన్ని ఇచ్చిండు. ఈ తమిళనాడులో ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ వర్డ్, బట్ ఇన్ మై నాలెడ్జ్ ఐ కెన్ కాల్ దిస్ యాజ్ రేసిస్ట్. వీళ్ళు చాలా పెద్ద కమ్యూనిస్ట్ కంటే దారుణంగా ఉన్నారు, నాకు అర్థమైంది అది. ఎందుకంటే మన కూరగాయలు ఎంత మోసం చేస్తున్నారు అంటే, తింటే తినలేదంటే. I miss my Hyderabad. In one word I want to say that, but yeah, it's going on. ఈ పాండిచేరి ఒక్కటి మాత్రం పైసలకు రెస్పెక్ట్ ఇస్తుండు, కానీ హార్ట్ పూర్ తమిళనాడు మాత్రం ఇస్తలేరు.
సో నా సజెషన్ ఏంటంటే మీరు మొట్టవి రాకండి తమిళనాడు, ఎందుకంటే వాళ్ళందరూ ఎర్రిపోకలు. నేను చెప్తున్నా వీళ్ళకి ఒక సపరేట్ స్టేట్ ఇచ్చేసేయండి అని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే యా స్టేట్ ఇవ్వడమే ఎక్కువ వీళ్ళకి. సరే వీళ్ళకి కొడుకులారా మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు ఉంటుంది మేము కార్తో గురించి ఇదైతే రాసుకోండి. ఇక మన తమిళనాడు వాళ్ళకి సపరేట్ కంట్రీ కోరుకుంటున్నా. యు ఆర్ మడివిడే అంటుండు. ఓకే సెకండ్ అండి, ఇది ఫిఫ్త్ అండి, అయిపోయింది ఫిఫ్త్ది. సిక్స్త్ అండి, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయి కదండి. మన మెయిన్ స్టైలిష్ బొక్కబాను మాత్రం ఇక్కడ కనిపిస్తలేడు, కానీ పడాలనే కోరుకుంటున్నాం. కానీ ఆయన చేసే అతి ఉత్సాహం వల్ల ఆయన నదిలో ఈ సముద్రంలో కొట్టుకపోతాడు అనిపిస్తుంది నాకు. కొట్టుకపోయిండేమో, ఎందుకంటే ఆయన సముద్రం కంటే ఎక్కువ అతి చేస్తాడు. బీచ్ నిన్ను తినేసింది అనుకున్నా, నువ్వే బీచ్ని తినేసే లెక్కున్నావు. ఇప్పుకొని వస్తుండే అయిపోతుండే నన్ను. ముందు ఇద్దరు పిల్లలు వస్తుర్రు, దాన్ని కవర్ అవుతాము. దాని తర్వాత మనం ఏం బాగాలేరు, సరే నా కాడికి రిటర్న్. నచ్చితే చూడాలి, నచ్చకుండా వదిలేసేయాలి. ఇది రూల్ నెంబర్ 1, గుర్తుపెట్టుకోరు అమ్మాయిలకి. ఇంకా అంతే గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హాయ్ గాయస్, ఇదిగో బీచ్ దగ్గరకు వచ్చినాం. అయితే ఏదో పొరగాలు బస్ హ్యాపీగా ఉన్నారు. ఓ తలపతి సార్. ఓ మన పిల్లకాయ నవీన్ గారు కనిపిస్తలేడు, కానీ ఆడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టుండు. హాయ్ గాయస్, పొద్దున 3 అవుతుంది. మేము కూడా బీచ్లో జరంతసేపు ఎంజాయ్ చేసి వచ్చేసినాం. ఇంకా అలా పోతున్నాం. ఇంకా ఇంటికి పోయి వండుతాం. తెల్లారు 12 o'clock అట్లా లేద్దామని డిసైడ్ అయినాం, ఎందుకంటే అప్పటి వరకు ఎనర్జీ ఉంటుందేమో ఐడియా లేదు. సో ఇంకా కానిద్దాం. మీట్ యూ. హాయ్ గాయ్స్, అందరు హాయ్ అవ్వండి గాయ్స్. హాయ్ గాయ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తిందామని చెప్పి ఫ్రెంచ్ కాలనీ వచ్చినాం గాయ్స్. జస్ట్ కిడింగ్, ఫ్రెంచ్ కాలనీ వచ్చినాం గాయ్స్. మొత్తం డాల్మేషన్ ఊరుకుంటున్నాం గాయ్స్. ఉంటాయి చూడు, ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. ఇవన్నీ ఈ స్టార్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవే ఉంటుంది మన హైదరాబాద్ లో కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ పాండిచేరి తిరగడానికి 3 రోజులు కావాలా? అదే నేను అన్నది బై, నీకు మధ్యాహ్నం అయిపోతుంది. ఏం లేదు ఇక్కడ, మొత్తం కార్లో ఒక రౌండ్ వేసి సరిపోదా? మన వాళ్ళు ఇక్కడ ఫ్రెంచ్ కాలనీ కూడా చూసేద్దాం అనుకుంటున్నారు, ఎందుకంటే పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు. సో అట్లనే కార్లు అట్లా ఒక రౌండ్ కూడా వేద్దామని ఫీల్ అవుతారు. సో అట్లనే రాత్రి పూట కాలనీ కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఒక రౌండ్ కూడా పడేద్దాం. ఓకే గాయస్, ఫ్రెంచ్ కాలనీ మీకు కూడా చూపించచ్చు, కానీ చూసే అంత ఏం లేదు. ఇంకా మీకేం చూపిస్తా అన్నట్టు. భానుబాయ్, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఫుల్ పెట్టు. నమస్తే. కండలు చూపెట్టు, లేని కండలు చూపెట్టు. ఓ ఉంది గాయస్, పర్లేదు, కనీసం ఒక పోరాన్ని నిన్ను దేకుతుందని ఆశిస్తున్నాం. మన నవీన్ బాయ్ ఎట్లున్నావు బాయ్? నవీన్ బాయ్ హ్యాపీ? ఫస్ట్ టైం అయితే మాకు నవీన్ సిల్వర్ బాయ్, కానీ కన్నలు ఉండవు. ఓకే గైస్, వి ఆర్ ఇన్ తెలంగాణ వైబింగ్, లెట్స్ గో బాయ్. రాక్షసుడైనా ప్రియుడు చాలు, నా హృదయం నిన్నే కోరింది. హాయ్ గైస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ పాండిచేరి వ్లాగ్స్. సో ఇవాళ మనం వచ్చేసి అప్పుడే. సో ఈరోజు డే 2. నిన్న నైట్ నుంచి డే 1 అనుకుని మొదలెట్టేసినాం. యాక్చువల్లీ డే 1 ఆఫ్ మిడ్ నైట్ సిరీస్. జస్ట్ కిడింగ్ గైస్, నిన్న నైట్ మొదలెట్టేసినాం కాబట్టి ఏదో ఒకటి కానిచ్చేద్దాం. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం వినాయకుని గుడికి. ఎప్పుడో పొద్దున 6కి లేవాల్సింది, 12కి లేచినాం. గుడిపి 1కి వచ్చినాం. మనం తమిళనాడులో ఉన్నాం కాబట్టి ఇంకా ఇట్లా కానీ చూస్తున్నారు కదా గాయస్, చాలా ఎగ్జాస్ట్ అయిపోయినాం గాయస్. అసలు ఒక్కొక్కడు ఫేసులు చూడండి గాయస్ ఎట్లా ఉబ్బిపోయినాయో. ఈడుపో తినక సన్నగా అయిపోయాడు, వాడు చూడు ఫేస్ అన్న గుడిసిపోయింది. అది ఫస్ట్ వెళ్ళి గుడిసింది. ఇవ్వండి మన పూల రంగాడు అనురాగ్ బాయ్ నా అన్వేషణ అని కాపీ కొట్టిండు. హాయ్ గాయస్, కలదాలు పెట్టుకో బాయ్, కలదాలు పెట్టుకో బాయ్. ఆడగాళ్ళు ఇవ్వండి. ఇక్కడ మన అన్న ఉన్నాడు, క్యాప్ పెట్టుకోండు, ఎండలో క్యాప్, వైట్ క్యాప్. ఓకే, ఇట్స్ దాన్ని ఏదో అంటారు, బట్ ఐ డోంట్ నో సైన్స్ బికాస్ ఐఎమ్ డెవలపర్. And Naveen, how are you feeling? Super. How are you? Super. Why super?
ఎందుకు సూపర్? ఈరోజు టిఫిన్ తిన్నాడు అందుకనే సూపర్. ఇంకా టిఫిన్ కూడా తినిపించలేదు. ఇంకొక గంట లేట్ అయితే మేము ఇంకా హాస్పిటల్ పోవాలి. అది సార్ అది సరే రోడ్డు వైపు వచ్చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏడ చూసినా పెయింటింగ్లు పోస్టర్లు పైగా వాటికి ఆయిల్ ఎఫెక్ట్ మాత్రం అసలు తగ్గని కూడా తగ్గిస్తలేరు. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది దగ్గరగా. ఎండ మామూలుగా లేదు. సూర్యుడు కూడా ఎనర్జీ డ్రింక్ తాగొచ్చి మరి పవర్ చూపిస్తున్నాడు. It's okay, but we are compliant boys, except one guy backside. Hey, Talapati! అంబేద్కర్ కి ఆయిల్ పెయింట్ వేసిర్రు. ఇక్కడ ఎటు చూసినా పోస్టర్లు అమ్మా. ఇంకా వీళ్ళు గోడకి పెయింట్ కూడా అవసరం లేదు, పోస్టర్లు వేస్తారేమో నాకు తెలిసి. ఏ గుద్దు రాంగ్ రూట్ యు రీడ్ అవుట్. మనోడు తలపతి విజయ్ పోస్టర్ చూసుకుంటే చేసిండు గాయ్స్. ఏం లేదు, రీమేక్ చేస్తుండ అంతే. ఇప్పుడు రీరౌట్ చేస్తాడు. ఇవ్వండి మనం ఉన్నాం అప్పవు మేస్త్రి స్ట్రీట్. ఇక్కడ అందరు మేస్త్రీలు ఉంటారు అనుకుంటున్నారా? జస్ట్ కిడింగ్ గాయ్స్, ఎవ్వడని ఉండదు గాయ్స్. దిస్ మోడర్న్ ఇండియా గాయ్స్. పిచ్చాడు. How was the trip going on? Hey, say something good about trip, not bad. Hey, your sitting position was nice. Manu, say something about trip. How it Happy went? birthday, How it was guys. going? How it was going? It was going in car. ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. I'm not saying it was how is it going? Anna, please talk something. Anna, tell something about yourself. Anna. లాట్ అండి. మార్కెట్ అనుకుంటా కదా. ఈ రోజు మండే రా బాబు. అరే వేస్ట్ ఫెలో, ఈ కాలనీ పేరే సండే మార్కెట్ రా. ఓ అట్లానా? సైడ్ కి పార్క్ చేసుకోవాలి. ఇదిగోండి గాయ్స్, మనం వచ్చేసాం వినాయకుడి గుడికి. ఓం గం గణపతి నమః. ఓం గణపతి నమః. యారిగరో. హాయ్ గాయ్స్, మనం మొదలెడడం. ఎవరు పక్కల మరణం అవుతుంది. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ ఊరడా. ఓకే గాయ్స్, మనం ఇప్పుడు వచ్చేసినాం వినాయకుడి గుడికి. ఇంక అందరం పోతున్నాం స్ట్రైట్ రాడ్. అవును గాయ్స్, మన అనురాగ్ బాయ్ నాన్ వేసిన అవుట్ఫిట్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడు. కలదాలు ఇదేదో గవర్నర్స్ విల్లా అంటారు. కమాన్ లెట్స్ గో గాయ్స్. ఇవన్నీ మనకు ఎందుకు గాయ్స్, ముందు మనం గణపతిని దర్శించుకోవాలి గాయ్స్. ఇప్పుడు గాయ్స్ రోడ్ మొత్తం బట్టలు అమ్ముతారు గాయ్స్. అమ్మాయిలతో మాత్రం రాగండి గాయ్స్, మీరు గుడికి తప్ప ఇన్నే అయిపోతారు. హాయ్ గాయ్స్, మనం అయితే వచ్చేసాం స్ట్రీట్ షాపింగ్కి. సో ఇక్కడ షాపింగ్లో కొనేంత గొప్పగా అయితే ఏం లేవు. మన వాళ్ళు డిసప్పాయింటెడ్గా అనిపిస్తున్నారు. అదే ఏమని చాలా వాళ్ళ భావోద్వేగాలను వ్యక్తం చేస్తున్నారు. అలా చూస్తే క్లైమాట్ సీనరీ దేకో బాయ్. పొరగాలు మంచి ఆకలి మీద ఉన్నారు గాయ్స్. సో మేమైతే వచ్చేసినాం ఏడుబి రెస్టారెంట్కి దీనికి. లెట్స్ గో. లైఫ్లో ఏటూబీ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎందుకంటే తమిళనాడులో చాలా ఏటూబీస్ ఉన్నాయి. ఈ ఏటూబీలో ఉన్న స్పెషాలిటీ ఏందో? ఆథెంటిక్. మన స్వాగత్ రెస్టారెంట్ కూడా ఇట్లానే ఉంటుంది. స్వాగత్ మొత్తం డేసీ స్టైల్.
ఇది అలా కాదు కదా, టిఫిన్స్ అండ్ టిఫిన్స్ నీట్గా చూస్తాను. టిఫిన్సా ఇప్పుడు టిఫిన్స్ అండ్ మెయిన్ కోర్సెస్ కూడా ఉంటాయి భయపెట్టాడు. మీకు ఎలా కావాలంటే, కాకపోతే కాస్ట్లీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మసాలా దోశ 160 రూపాయలు, అంటే 160. వాట్సాప్ గాయ్స్, ఇదే మేము ఫుల్ మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాం. వచ్చినాయి ఇదిగోండి, ఇదో పప్పు, ఇదేమో వంకాయ, ఇదేమో ఏదో ఖాళీగా ఉంది, ఇదేందో పప్పు, మళ్ళీ ఇది స్వీట్ డ్రై కర్రీ, పప్పు పెరుగు గడ్డ పెరుగు ఇచ్చాడు. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. హాయ్ గాయ్స్, ఇప్పుడే తిన్నాం గాయ్స్. ఫుల్ మీల్స్ తిన్నాడు, ఫుల్ ప్లేట్ మీల్స్ కావాలన్నాయి. ఏకదమ్ ఎంజాయ్ పండుగ. కానీ మన వాళ్ళు దోశ చెప్పారు గాయ్స్, అసలు ఉన్నారు చూడు మనుషులు. ఎంగానే మనిషి ఏమో దోశ అంటాడు, ఏమంటాడు పన్నీర్ బిర్యానీ తినిపించినాం గాయ్స్. ఏంటిది వాడు ఏం మాట్లాడుతాడు మీకు అర్థం కాదు. హాయ్ గాయ్స్, ఇప్పుడే తిన్నాం. అందరం ఫిట్ చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కమాన్, ఏంటి షర్ట్ ఎడగొన్నా? జూడియో టీ షర్ట్, స్టైల్ యూనియన్, ఫైట్ లీవీస్, అండర్వేర్ కూడా చెప్తావా? అండర్వేర్, జాకీ. ఓకే, లెట్స్ గో. జాకీ అంటే ఏంది? చావ్. హాయ్. ఇటాలియన్. ఓహువా. Bye. When did you came to India? Only 2 weeks ago. How is the So I in Chile, I walked a motorbike and I went for 1 month. You took rent. Yep. Perfectly. It's enough. How is Pondicherry? Just for 1 month. I visit Tamil Nadu and after maybe I go to Kerala. Kerala. Kerala, beautiful, very beautiful. Nice. I like this country. But before in the mountain, it's too hot for me. It's so Yeah, summer. Mountain. It's a pleasure. Yeah, thank you. Thank you. హాయ్ గాయ్స్, మేమైతే వచ్చేసినాం కంచికి. కంచి కామాక్షి. కంచి అంటే ఫేమస్ శారీస్. దర్శన్ రోడ్ 2 చీరలు కొనుక్కోబోతున్నాడు, ఎవరికి ఇస్తాడో తెలియదు. సో కంచిలో ఫేమస్ కంచి కామాక్షి టెంపుల్కి వచ్చేసినాం. సో కవర్ వేసుకుందాం. హాయ్ గాయ్స్, చలో ఫాస్ట్ గా నడు. వాట్సాప్ గాయ్స్, మేము వచ్చేసినాం పంజాబీ దాబాకి. పొరగాలు బాగా అలసిపోయారు. మొత్తం అన్ని గుళ్ళు తిరిగినాక మధురై తిరిగాము. సారీ, మధురై కాదు, కాంచి కామాక్షి టెంపుల్ వెళ్ళాము, శివ కంచికి వెళ్ళాము, విష్ణు కంచికి కూడా వెళ్ళాం గాయస్, కానీ క్లోజ్ ఉంది. బడియా ఇంకా వచ్చి ఫైనల్గా దాబాలో ల్యాండ్ అయ్యాము. నిన్న ఒక ప్లేస్లో తిన్నాము. ఆ ప్లేస్ని తలుచుకుంటుంటే ఈ రోజుకి కూడా వామిటింగ్ వస్తుంది గాయస్, కానీ అట్లానే కానిస్తున్నాం గాయస్. ఈరోజు కొంచెం ఫుడ్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం గాయస్. ఇప్పుడు చెప్పను, చాలా బాగుంది, ట్రై చేయండి. సో అది గాయస్, ఫుడ్ వచ్చింది. ఎంతైనా మన హైదరాబాద్ ఫుడ్ హైదరాబాద్ దాబా ఇది. సో ఇచ్చి పడేసాడు. సో మింగి తిన్నాక మళ్ళీ ఇంకో బ్లాగ్తో మీ ముందుకు వస్తా. హే వాట్సాప్ గాయస్, నేను మీ DK4U మాట్లాడుతున్నా. ఇదిగో మేము వచ్చేసినాం హైదరాబాద్కి మన ప్రో డ్రైవర్ అనురాగ్ బాయ్తో అండ్ వాళ్ళ బొల్లా బ్రదర్స్ అభినవ్ అండ్ యా మన నవీన్ ప్లాస్టిక్ బాయ్ అండ్ యా ఏ బాను చెప్పినా నా వీడియో అని చెప్పి చేయక ఇప్పుడు. అండ్ మన అన్నలు ఇద్దరు నాకౌట్ అయ్యారు. సో యా, ఒక అన్న ఓకే ఉన్నాడు, ఆయన ఎప్పుడు ఎనర్జెటికే. ఏం చెప్తాము, ఇంకా ఇంతకంటే ఏం చెప్తాము.
ట్రిప్ గురించి చెప్పాలంటే ఇట్ వాజ్ ఆసమ్ గైస్, వెరీ వెరీ ఆసమ్. అండ్ మన నవీన్ ప్లాస్టిక్ పై మాటలు విన్నాం. ట్రిప్ ఎట్లా అనిపించింది? బాగుంది. దర్శనం తీర్చడానికి ఇంత బాగుంటుండే. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు దర్శనం తీర్చడానికి ఇంత ఓవర్ యాక్షన్ నోర్మోయ్. నేనే గైస్ కట్ ఇడవారు కట్. ట్రిప్ గురించి చెప్పాలంటే ఇట్ వాస్ వెరీ ఆసమ్ గైస్, చాలా ఎంజాయ్ చేసాము. పాండిచేరి వాజ్ వెరీ వెరీ నైస్, చాలా కవర్ చేసాం. అసలు ఆ స్వీట్స్ అన్ని అయితే అసలు దొల్లేసాం గైస్, చాలా దొల్లేసాం గైస్. స్వీట్స్ అన్ని కింద పడి దొల్లేసాం. అసలు ఆ చెమట మాత్రం అసలు ఏం పడతలేరు. మీరు ట్రై చేయాలి పాండిచేరిని, ఖచ్చితంగా ఒక హాఫ్ డే స్పేర్ చేసుకుంటే మొత్తం కవర్ అయిపోతుంది. అండ్ అరుణాచలం వాజ్ వెరీ గ్రేట్. ఇట్స్ లైక్ ప్రాణం మీదకి వచ్చింది. ఎప్పుడు మనం ఇంట్లో కూర్చుని తినడమే కాదు, ఇట్లా జీవితం మీద రిస్కులు చేస్తూ ఉండాలి. ఇట్లా లైఫ్ అంటే ఏందో చూపిస్తూ ఉండాలి. అరుణాచలం తర్వాత నా జీవితం ఎలా ఉండబోతుందో అని నాకు చాలా ఆతృతగా ఉంది. యాజ్ లైక్ చాగంటి కోటేశ్వరరావు సైడ్. అండ్ దీస్ ఆర్ అవర్ గైస్. Anurag, how you felt about the trip? Trip was very good. Very good, yes. We have enjoyed a lot with Very lot, DK channel and this Darshan. This vlogging is very 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 fantastic. I know that. Don't know when we'll plan this again. అండ్ గైస్ నేను చాలా మిస్ అవుతున్నాం గైస్. ఇప్పుడు వెళ్ళగానే ఆఫీస్లో లాగిన్ కావాల్సి వస్తుంది మేము అందరం. బట్ వీఆర్ మిస్సింగ్. అప్పుడే ఒకరినొకరు మిస్ అవుతున్నాం. మోస్ట్లీ మేము నవీన్ ప్లాస్టిక్ బాయ్ని ఎక్కువ మిస్ అవుతాం. ఆయన చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు, అందరినీ హ్యాపీ చేశాడు. నాకు అది 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 బాను ట్రిప్ గురించి ఫీలింగ్స్. అరే వీడియో అని చెప్పినా ట్రిప్ వాజ్ గుడ్. వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఇట్ వాజ్ సూపర్ గుడ్. వెరీ గుడ్ రైట్. ప్రేమ్ కూడా వస్తే బాగుండు కదా. ఇట్స్ ఓకే ఓకే ఓకే. అయితే పాండిచేరి మీరు కాకపోతే కామాక్షి టెంపుల్ క్రేజీ. Yes guys, కంచి కామాక్షి టెంపుల్ వాజ్ వెరీ వెరీ గుడ్. ఈడంతే సగం సగం చేస్తాడు, మీరు మాత్రం ఫుల్ వీడియో చూడరు. బై 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 గైస్, సీ యూ విత్ నెక్స్ట్ బ్లాగ్. అది ఇప్పట్లో రాదు నాకు తెలుసు. నెక్స్ట్ బ్లాగ్ డైరెక్ట్ థాయిలాండ్ లో దిగుదాం. థాయిలాండ్ లో ఉన్న మసాజులే కాకుండా ఆ మసాజ్ చేస్తున్న వ్యక్తుల జీవితం గురించి కూడా మనం కవర్ చేయబోతున్నాము. సో నేను మీ రిపోర్టర్ DK for you ఛానల్ కి. ఓకే గైస్, సీ యూ. హాయ్ గాయస్, ఇది మన పాండిచ్చేరిలో ఇది డే 2. సో ఎండ బాగా కొడుతుంది. బట్ ఏదో ఒకటి వచ్చాం కదా, అన్ని కవర్ చేసుకుంటూ పోవాలి. పాండిచ్చేరికి అందరూ బేసిక్గా 3 days అంటారు, కానీ ఒక్క రోజున ఎలా కవర్ చేయాలో నేను చూపిస్తాను. మడివడే అంటుండు. అది మన తమిళనాడు వాళ్ళకి సపరేట్ స్టేట్ ఇచ్చేసేయాలి, కంట్రీ. ఎందుకంటే అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ రూపీకి వాల్యూ ఇవ్వద్దు. లైక్ మన 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు వాళ్ళ కాడ 100 రూపాయలు పెడితే అప్పుడు అడుక్క తింటారు. ఒకసారి గట్టిగా సబ్స్క్రైబ్ ఫర్ DK for you. గైస్, ఓకే సెకండ్ అండి. పీస్ 3కి క్లోజ్ అవుతుంది అనుకుంటాను.